డిఫరెంట్ కేసులలో మనం ఆలోచించదగ్గటువంటి విషయాలు ఉన్నాయి. రైట్ సార్. సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చర్చ, మీరు కూడా చాలాసార్లు అన్నారు ఏంటి కింది వరకే వెళ్తుంది, పై వరకు ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఈ కేసులు ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో ఉంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ రెండు తెలుగు రాష్ట్రాలు ఈ కేసులు ఇవన్నీ? మళ్ళీ ఎన్నికలు కూడా ఆల్మోస్ట్ సగం వీళ్ళ టర్మ్ అయితే అయిపోవస్తోంది. భారతదేశంలో బేస్ లైన్ ఏంటి అంటే పొలిటికల్ కరప్షన్ ని నిరూపించటం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. పొలిటికల్ కరప్షన్ ని ప్రూవ్ చేయటం అంటే మామూలుగా ఓట్ల రూపంలో ప్రూవ్ చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళని చట్టపరంగా పుల్ చేసే అవకాశం చాలా తక్కువ కనపడుతూ ఉన్నది. అది ప్రధానమైన లోపం. అందుకని ఇక్కడ ఏంటి అంటే మీరు కాళేశ్వరం విషయం తీసుకున్న, ఫార్ములా E1 రేసు గురించి తీసుకున్న, ఆంధ్రప్రదేశ్లో ఈ కల్తీ లిక్కర్ కుంభకోణం తీసుకున్న, ఏది తీసుకున్నా సరే మనీ ట్రయల్ అనేది అందుకనే ఇంపార్టెంట్ అవుతున్నది. ప్రతి కేసులో కూడా మనీ ట్రయల్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మనీ ట్రయల్ చేసేది అంటే మామూలుగా రాష్ట్ర పోలీసు విభాగం మనీ ట్రయల్ చెయ్యటానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందుకని ఏంటి అంటే భారతదేశంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒకటి ఫామ్ అయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అప్పగించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇదే జరుగుతున్నది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు అంటే ఫామ్ అయిన తర్వాత 2005లోనో 2006లోనో ఫామ్ అయింది. ఇప్పటి వరకు 8,000 కేసులు వాళ్ళు టేకప్ చేశారు. అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్, మన పోలీస్ భాషలో ఎఫ్ఐఆర్ అన్నట్టు వాళ్ళు కేసులు బుక్ చేస్తే అందులో 58 కేసులు మాత్రమే ఇప్పటి వరకు కోర్టు వరకు వెళ్ళినాయి. అందులో 55 కన్విక్షన్స్ ఉన్నాయి. ఓకే, కన్విక్షన్ పార్ట్ వరకు ఓకే, కానీ 8,500 9,000 కేసులో వాళ్ళు టేకప్ చేస్తే బుక్ చేస్తే కోర్టు దాకా వెళ్ళింది 58 కేసులే. అంటే ఇంత గ్యాప్ కనపడుతూ ఉన్నది. మన పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా మనం చూస్తూ ఉంటాం, సిట్ వేస్తారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని వేస్తారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అవి సపరేట్ గా ఉండవు. ఆల్రెడీ వర్క్ ఫోర్స్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని వేస్తారు. వాళ్ళకి రెగ్యులర్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఈ వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ ఆ తర్వాత ఈ స్టేజ్ దాటి వెళ్ళిన తర్వాత అంటే మామూలుగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెళ్ళిన తర్వాత న్యాయస్థానాలకి వెళ్ళిన సందర్భంలో న్యాయస్థానంలో చాలా రకరకాల ఇవి ఉంటాయి, అంటే ఇంప్లికేషన్స్. ఆ ఇంప్లికేషన్స్ అన్ని ఏంటంటే భారత న్యాయ సంహితలో ఉన్నవి, అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నవి ఏంటి అంటే ఆ కన్విక్షన్ అయ్యే వరకు, అంటే కింది కోర్టులో కన్విక్షన్ అయితే పై కోర్టు దాకా పోవచ్చు. కన్విక్షన్ అయ్యే వరకు వాడిని నేరస్తుడు అనడానికి వీల్లేదు, నిందితుడనే అనాలి. నిందితుడు అన్న తర్వాత కూడా అతనికి చాలా వెసులుబాట్లు వస్తాయి. మీకు చాలా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును గనక, అక్రమాస్తుల కేసు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనేది మీరు చూసుకుంటే భారత న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వేరే వేరే కేసులు అక్కర్లా. మీకు అందులో చాలా మంది నిందితులు ఉన్నారు. ఆ నిందితులందరూ ఒక్కొక్కళ్ళు కూడా నాకు ఈ కేసు తోటి సంబంధం లేదు, దయచేసి నన్ను రిలీవ్ చేయండి అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు. డిశ్చార్జ్ పిటిషన్ వేసిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ వేసిన వ్యక్తికి కేసుకి సంబంధం ఉందా లేదా అని తేల్చడానికి దాదాపుగా ఒక మినీ ట్రయల్ జరపాల్సి ఉంటుంది. ఆ మినీ ట్రయల్ జరపాలి అంటే మొత్తం తిరగదోడాలి. ఇదంతా కాలయాపన జరిగే పరిస్థితి. అది ఒక ఎగ్జాంపుల్ అక్రమాస్తుల కేసులో. అట్లాగే ప్రతి కేసులో కూడా దాదాపు ఒక 20 మంది నిందితులు ఉన్నారనుకోండి. ఈ 20 మంది నిందితులు ఒకడికి బెయిల్ వేస్తాడు, ఒకడు అనారోగ్య కారణాలు అంటాడు, ఒకడు మా అమ్మకి బాగాలేదంటాడు, ఒకడు మా నాన్నకి బాగాలేదంటాడు, వాడు బెయిల్ కోసం అప్లై చేస్తూ ఉంటాడు. బెయిల్ ఇవ్వాలా వద్దా అనే దాని మీద
తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ వాదోపవాదాలు చాలా నెలల తరబడి జరుగుతూనే ఉంటాయి. మీకు ఒక కేసులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణంలో ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక బ్యాచ్ పిటిషన్లు చూసిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ పిటిషన్లు రెడీ అయిపోతూ ఉన్నాయి. అంటే బెయిల్ పిటిషన్లు. అంటే ఎప్పటికీ తెగాలి ఇవన్నీ. అంటే న్యాయ వ్యవస్థ. ఇంకొకటి ఏంటి, ఒక కోర్టుకి ఇంకో కోర్టుకి ఈ మధ్య కొంచెం సుబ్బారావు గారికి క్లియర్ కట్ గా తెలుసు, కానీ నేను చూచాయిగా చెప్తాను. ఏంటి అంటే, కింది కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత పై కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంది. కానీ కొన్నిట్లో జోక్యం చేసుకుంటాయి, కొన్నిట్లో జోక్యం చేసుకోవు. ఎందుకు జోక్యం చేసుకుంటాయో తెలియదు, ఎందుకు జోక్యం చేసుకోవో తెలియదు. అంటే తెలియదు ఇన్ ద సెన్స్, అంటే నాలాంటి ఒక కామన్ మ్యాన్ కి తెలియదు, అర్థం కాదు. అంటే ముప్పాళ్ళ సుబ్బారావు గారికి తెలుస్తుంది కానీ నాలాంటి వాళ్ళకి తెలియదు కదా. నేనేమనుకుంటాను, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ సోషల్ మీడియా పోస్టుల మీద దారుణమైన కామెంట్లు చేసింది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు పోలీసులు అని అడిగింది. అదే పోలీసులు ఒక పూడి శ్రీహరి అనే అతన్ని, అప్పుడు మాజీ సీఎం దగ్గర అక్కడ పనిచేసిన చీఫ్ పిఆర్ఓని తీసుకెళ్లి అరెస్ట్ చేసి పెడితే కింది కోర్టు కుప్పం కోర్టులో 2 సార్లు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత హైకోర్టు తీసుకెళ్తే 41 year నోటీస్ ఇచ్చి వదిలేయండి అని పెట్టారు. అందులో ఏమున్నది, 111 BNS 111 ఉంది. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. పోలీసులు అది ఎందుకు పెట్టారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకు ఏం చేశారు అంటే పొలిటికల్ మోటివ్స్ కోసం మొత్తం చేశారు అనేది. ఈ విధంగా ఒక్కొక్క కేసు, ఇప్పుడు కాళేశ్వరం కేసు తీసుకోండి. కాళేశ్వరంలో కూడా మీకు ఎన్నిసార్లు కోర్టు తలుపు తట్టారు, వాళ్ళకి ఎక్కడ ఏదో ఒక స్టేజ్లో రిలీఫ్ వస్తూ ఉన్నది మొత్తం. అందుకనే ఈ పొలిటికల్ కరప్షన్ ని ప్రూవ్ చేయటం అనేది చాలా కష్టం, చాలా కష్టసాధ్యమైన విషయం. కోర్టులు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ మాట చాలా పెద్ద మాట, నేను అంత పెద్ద మాట చెప్పకూడదు, కానీ ఈ కేసులు మీరు అక్కడ సింగపూర్ లో చూడండి. సింగపూర్ లో ఒక మంత్రి మన దగ్గరకు కూడా వచ్చాడు, అమరావతి ప్లాన్ చేసిన అతను ఏదో అతనికి ఒక ఫ్లైట్ టికెట్ ఎవరో కంపెనీ వాళ్ళు వేశారని ప్రూవ్ అయితే అతను ఉద్యోగం పోయింది, జైల్లో పడ్డాడు. పాకిస్తాన్ లో అతను వాళ్ళకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ వాళ్ళకు వచ్చిన ఆయనకు వచ్చిన గిఫ్టులు తీసుకెళ్లి ఎక్కడో పక్కదో పట్టించాడని చెబితే తీసుకెళ్లి జైల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. అసలు ఆయన ఎట్లా అయిపోయారు సార్? మొన్న ఫోటో వచ్చింది బయటకి. అదే చెబుతున్నా, అది జైల్లో ఉన్నాడో లేదో ఒక డౌట్ ఉంది. చెప్తున్న విషయం ఏంటి అంటే, మన దగ్గర అటువంటి ఇది ఉండదు. అవన్నీ కూడా పొలిటికల్ కంపల్షన్స్ కావచ్చు, అటువంటి జడ్జిమెంట్లు ఇవ్వటానికి, లేకపోతే ఏదైనా కావచ్చు, కేసులు ప్రూవ్ కావటానికి. ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే, ఏ కేసులో కూడా నేను అడ్మినిస్ట్రేటివ్ పరంగా డెసిషన్ తీసుకున్నాను, నేను అథారిటీగా నేను ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, నా మీద కేసు ఎట్లా పెడతారు అని రాజకీయ నాయకులు అడిగితే దానికి సమాధానంగా కేవలం మనీ ట్రయల్ ఒక్కటే ఉంటుంది. అంటే ఇతను లంచాలు తీసుకున్నాడు, ఈ ముడుపులు తీసుకున్నాడు, ఆ ముడుపులు తీసుకున్నది కూడా ఈ యాంగిల్లో తీసుకున్నాడు, ఫైనల్ గా ఈ డబ్బులన్నీ అతనికి చేరినాయి అని ప్రూవ్ చేయాలి. సరే, ఇప్పుడు మనీ ట్రయల్ అంటే మనం వివేకానంద రెడ్డి గారికి సంబంధించి చూస్తే దస్తగిరి దగ్గర 50 లక్షలు ఇవన్నీ కూడా వచ్చాయి, దొరికాయి, కొన్ని రికవరీ చేసి. ఆ మనీ ట్రయల్ కాదు, క్రిమినల్ కేసులో అవి వాడు సుపారీ తీసుకున్న దగ్గర పట్టుకోవడం అది వేరే విషయం. ఓకే. ఆ క్రిమినల్ కేసుల్లో ఏంటి అంటే సాక్ష్యాలు, ఆధారాలు. ఇంకా వివేకానంద రెడ్డి కేసులో గొడ్డలే దొరకలేదు, ఏ గొడ్డలతోటి చంపారు, ఆ గొడ్డలు దొరకలేదు. ఇంకా వీళ్ళు గొడ్డలని చెప్పారు, వీళ్ళే చెప్పారు గొడ్డలని. నేను నాకన్నా ముందు జగన్ చెప్పాడు. అదే అంటున్నాను సార్, వీళ్ళే చెప్పారు గొడ్డలు చెప్పాడు. ఆ గొడ్డలు దొరకలేదు ఇప్పటి వరకు. అంటే రేపు పొద్దున కేసు ఎట్లా నిలబడుతుంది? దేంతో చంపారు అంటే గొడ్డలి. ఆ గొడ్డలు దొరికిందా అని అడుగుతారు, దొరకలేదు అంటాడు. మాకు సంబంధం లేదండి, ఆ గొడ్డలు మాది కాదంట. దొరికినా మాది కాదంటారు. ఇంకా దొరకపోతే ఇంకెక్కడ దొరుకుతారు మనిషి? అంతే సార్, నిందితులు ఎక్కడ దొరుకుతారు? అందుకని ఈ పొలిటికల్ కేసుల్లో మీకు చాలా స్పష్టంగా అందరికీ తెలుసండి, తెలంగాణలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది మీకు, నాకు, అందరికీ నమ్మకం. ఖచ్చితంగా జరిగి ఉంటుంది అనేది కూడా నమ్మకం.
నేను కణం కణం ఖర్చు పెట్టి బొట్టు నా నా కణాలన్నీ ఖర్చు పెట్టి నేను ఆ ప్రాజెక్టు కట్టాను అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నాకేం సంబంధం, ఇంజనీర్లు చూశారు అన్నాడు. అయిపోయింది, కేసు అయిపోయింది, నాకు సంబంధం లేదన్నాడు. మీకు సేమ్ అంతే. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం, మాకేం సంబంధం? గవర్నమెంట్ షాపుల్లో అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది? ప్రైవేట్ లో అమ్మితే కుంభకోణం, కానీ గవర్నమెంటే అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది అన్నారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంతే. ప్రతిదీ అంతే. ఫార్ములా ఈవెన్ లో అంతే. మీకు ఏది చూసినా గానీ నేను ఆ చివరి దాకా కనుక తీసుకెళ్తే, అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ తోటి నేను డెసిషన్స్ తీసుకుంటే నా మీద పొలిటికల్ మోటివ్ తోటి కేసు పెట్టారు అనే ఆర్గ్యుమెంట్ ని మీరు ప్రతి కేసులో ప్రతి రాజకీయ నాయకుడు ఇదే చెప్తాడు. ఓకే, పొలిటికల్ వెండెక్టా అనే చెప్తాడు. పొలిటికల్ వెండెక్టా అవునా కాదా అని నిరూపించడానికి యార్డ్ స్టిక్స్ ఎక్కడ ఉన్నాయి? యార్డ్ స్టిక్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ యార్డ్ స్టిక్స్ లేవు కాబట్టే మనీ ట్రయల్ ఇంపార్టెంట్ అవుతుంది. మనీ ట్రయల్, ఈ పొలిటికల్ కేసుల్లో మనీ ట్రయల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ క్రిమినల్ కేసుల్లో వీళ్ళు ఎవరైతే పొలిటికల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, మాకు రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనే చెప్తారు. అంతే. నువ్వు పోస్ట్ పెట్టావురా, నువ్వు ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి పోస్ట్ పెట్టావురా అంటే రాజకీయ కక్ష సాధింపు చర్య అంటాడు. నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటాడు. ఏం చెప్తావు? ఎట్లా చెప్తావు? దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? రైట్ సార్. ఇది ప్రధానమైన సమస్య భారతదేశంలో. అందుకని మరి మనం కోర్టులన్నా తగ్గించాలి, అడ్వకేట్లన్నా తగ్గించాలి. ఈ కేసులు ఎట్లా అంటే తగ్గించడం ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ని కొంత ఏదైనా కోర్టులు, పైనున్న కోర్టులు కింది కోర్టు ఎందుకు చెప్పిందో ఆ కోర్టు చెప్పిన దాన్ని కనీసం ట్రయల్ కి వెళ్లే వరకు అయినా యాక్సెప్ట్ చేద్దాము అన్న ఒక యాడ్ స్టిక్ ఏదైనా పెట్టుకోవాలి. ఈ సోషల్ మీడియా, ప్రతి సోషల్ మీడియా కేసులో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అంటారు, తీసవతలు పడేస్తారు. అది నోటీస్ ఇవ్వాలంటారు, ఆ నోటీస్ ఇస్తే తీసుకొని కూర్చొని చదువుకుంటాడు, పక్కన పడేస్తాడు. ఇటువంటి చిన్న కేసు నుంచి పెద్ద కేసు వరకు ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ కరప్షన్ అనేది మొత్తం ర్యాంపెట్ గా ఉంది పవన్ గారు, అందులో డౌటే లేదు. ఈ పొలిటికల్ కరప్షన్ ని